వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పోస్టులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 6 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ బేసిక్ పే అనేది ఈ జాబ్కి 18,000 రూపాయలుగా ఉంటుంది. బట్ ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో, స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో పర్ మంత్ మనకి 50,000కు పైగా శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయో వాటిని వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే, మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ మీరు చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ విడుదలైన 1 or 2 అవర్స్లో నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో వెంటనే చూసి మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ జనరల్ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి జనరల్ సెంట్రల్ సర్వీస్ సంబంధించి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ వేకెన్సీ. ఇవి బేసిక్ పే 18,000గా ఉంటుంది. అండ్ దీనికి నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది 20% ఆఫ్ ద బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అనేవి చాలా ఉంటాయి. అలాగే మనకి యాక్చువల్గా 12 నెలలు కదండి సంవత్సరానికి. సో ఈ వేరే జాబ్స్లో అయితే మనకి సంవత్సరానికి 12 నెలలకి శాలరీ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ హోమ్ అఫైర్స్లో వర్క్ చేసే వాళ్ళకి 13 నెలలకి సంవత్సరానికి గాను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక నెల ఎక్స్ట్రా శాలరీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా డొమిసైల్ సర్టిఫికేట్, నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఏవైతే చెప్పానో తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్కి తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనం చూపించాల్సి ఉంటుందన్నమాట. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఏంటి అంటే దీన్నే స్థిర నివాస ధృవీకరణ పత్రం లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని కూడా అంటాము. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మనకి మీరు ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే మనకి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పోస్టులకు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఇచ్చారు. 2 టైర్లో ఉంటుంది. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామినేషన్ అంతా కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులకి, అలాగే యాప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు, న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 20 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులకి మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 1 అవర్ పాటు మనకి టైర్ 1 ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది టైం. ఇక దీని తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కాంప్రహెన్షన్ అనేది రాయాలి. ఇది 150 వర్డ్స్లో మనం ఈ కాంప్రహెన్షన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. టైర్ 1లో 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా, దీంట్లో వచ్చిన మార్కులనే మనకి ఫైనల్ సెలక్షన్కి తీసుకుంటారు. అండ్ టైర్ 2లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని మాత్రమే చూస్తారన్నమాట. టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి 50 మార్కులు కండక్ట్ చేస్తారు. అందులో 20 మార్కులు వస్తే మనం జస్ట్ క్వాలిఫై అయిపోతాము, సరిపోతుంది. ఇందులో మనం రాసేటువంటి కాంప్రహెన్షన్ ఎస్సే ఏదైతే ఉందో దాంట్లో మన వొకాబులరీ ఏ విధంగా ఉంది, గ్రామర్ ఏ విధంగా ఉంది, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సినానియమ్స్, యాంటోనియమ్స్ కరెక్ట్గా యూజ్ చేశారు లేదా వర్డ్స్ అనేది ఇక్కడ మనకి ఇందులో టైర్ 2 ఎగ్జామినేషన్లో చెక్ చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మనకి 1 అవర్ పాటు ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపురము, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం,
మహబూబ్ నగర్, వరంగల్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, ఆన్‌లైన్‌లో మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏవైనా 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, మనం చూస్ చేసుకున్నటువంటి 5 ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఏదో ఒకటి ఇస్తారు. సో, మీరు ఫస్ట్ పెట్టుకున్నదే మీకు ఎగ్జామ్ సెంటర్‌గా రావాలంటే మీరేం చేయాలంటే, ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది కదా! ఆల్రెడీ విడుదలైంది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో, త్వరగా అప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మన దగ్గరలోనే మనకి ఫస్ట్ ఆప్షన్‌గా ఏదైతే ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటామో అదే మనకి ఎగ్జామ్ సెంటర్‌గా ఇస్తారు. లాస్ట్‌లో అప్లై చేసుకుంటే ఏమవుతాయి, మీరు ఫస్ట్ పెట్టినటువంటి ఎగ్జామ్ సెంటర్‌లో స్లాట్స్ గాని అయిపోయాయనుకోండి, అప్పుడు దూరంగా మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది వేయడం జరుగుతుందనమాట. కాబట్టి త్వరగా అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక టైర్ 1 ఎగ్జామినేషన్‌లో మీరు క్వాలిఫై అవ్వాలంటే అన్‌రిజర్వ్డ్ 30, ఓబీసీ 28, ఎస్సీ, ఎస్టీ 25, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30 మార్కులు వస్తే మినిమమ్ క్వాలిఫై అయ్యారు అని అర్థం. దీని తర్వాత ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వీళ్ళు పర్ఫార్మెన్స్ బేస్డ్‌గా చూసుకొని మనకి టైర్ 2 ఎగ్జామినేషన్‌కి పంపిస్తారు. ఒక పోస్ట్‌కి 10 మందిని టైర్ 2కి పంపించడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి 22/11/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 14/12/2025 లోపు అప్లై అనేది చేసుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్‌లో చలాన్ ద్వారా ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 16/12/2025. ఆన్‌లైన్‌లో ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ 14/12/2015. ఇది 2025. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలామంది ఏమనుకుంటారు అంటే ఫీజు పే చేయడానికి 16వ తేదీ లాస్ట్ ఏమో అనుకుంటారు. ఎస్బీఐ బ్యాంక్‌లో చలాన్ ద్వారా ఫీజు పే చేయడానికి ఇది లాస్ట్ డేటు. బట్ ఆన్‌లైన్‌లో ఫీజు పే చేయడానికి 14వ తేదీనే లాస్ట్ డేటు. అది మీరు గమనించాలి. చాలామంది అభ్యర్థులు ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికొస్తే ఇక్కడ 2 కాంపోనెంట్స్ అనేవి ఇచ్చారు. ఒకటి ఎగ్జామినేషన్ ఫీజ్ అని ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది రూ. 550 ఇచ్చారు. సో, టోటల్‌గా రూ. 650 ఫీజ్ అనేది ఉంటుంది. ఎవరికి అన్‌రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి రూ. 650 ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ రూ. 550 ఫీజ్ అనేది పే చేయాలి. అంటే ఎస్సీ, ఎస్టీ వీళ్ళు రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రూ. 550 ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మనం ఫీజ్ అనేది పే చేసుకోవచ్చు. ఇది మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో, మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నటువంటి జాబ్స్‌ని ఫిల్ చేయడానికి ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వస్తుంది. సో, నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లోనే థంబ్‌నెయిల్‌లోనే పెట్టాను. హైదరాబాద్‌లో 6 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైస్‌గా కూడా పోస్టులు అనేది డివైడ్ చేశారు. అన్‌రిజర్వ్డ్‌లో 3 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇక్కడ పోస్టులు లేవు. మరి ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే అన్‌రిజర్వ్డ్‌లో ఉన్నటువంటి ఈ 3 పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అన్‌రిజర్వ్డ్‌లో ఒక వేకెన్సీ ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీ కింద 2 పోస్టులు ఉన్నాయి. సో, ఈ విధంగా టోటల్ 3 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. టోటల్‌గా అయితే 362 పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ మనకి ఎలిజిబిలిటీ ఉండదు. మన రాష్ట్రానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటికి మాత్రమే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.